నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటయితే ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాస్ చారి గారైతే మనతో పాటున్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్‌నైతే క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చాలామంది రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారు. సో, వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ సజెస్ట్ చేస్తారు సార్? ఎక్సలెంట్ క్వెషన్ అడిగారు మేడం. జనరల్‌గా ఏందంటే రియల్ ఎస్టేట్ అనేది ఇది ఒక ప్యాషన్‌తోని చేసే జాబ్ అనమాట. అంటే మనం ఒక ఇన్సెంటివ్ తీసుకునే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆ స్టేజెస్ అన్నీ 2016, 17 తర్వాత నుంచి ఎప్పుడైతే రెరా మనకొచ్చిందో అప్పటి నుంచి అన్నీ మారిపోయినాయి స్ట్రాటజీస్. సో, రియల్ ఎస్టేట్ చేయాలనుకునేటోళ్ళకి ఏందనంటే ఒక చిన్న బేసిక్ అందరూ రియల్ ఎస్టేట్‌లో చెప్పే ఫార్ములా మన సీనియర్స్ మా గురువుగారులు ఏం చెప్పిండ్రంటే ఏబిసిడిఈ అనే ఆప్షన్స్ చెప్పిందనమాట. ఏ అంటే ఏందనంటే మనం కస్టమర్‌తోని ఏం మాట్లాడినా, ఎట్లున్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇంతకుముందు రియల్ ఎస్టేటు రెరా రాకముందు కానీ, లేదా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రాకముందు కానీ ఎట్లుండేనంటే అన్నీ రియల్ ఎస్టేట్లు మన వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని బార్ అండ్ రెస్టారెంట్‌లో డీల్స్ నడిచి కొంచెం ఏజ్డ్ పీపుల్ అదేదో యంగ్‌స్టర్స్ చేయనట్టు కార్పొరేట్ లేనప్పుడు ఉండే అనమాట. ఇప్పుడు ఏ అనేది ఏందనంటే అట్రాక్టివ్‌గా మనం మాట్లాడాలి. దాంట్లో ఏందనంటే అట్రాక్షన్ డ్రెస్ ఉండాలి. మన కటింగ్ గానీ, ఇవన్నీ ఉండాలి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చిన కాడ్నుంచి కస్టమర్‌ని మనం ఇంప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఆయన డబ్బు మన మీద నమ్మి, మన మాటలు నమ్మి ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మనం ఏం చేయాలనంటే అతనికి ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే మన మీద ఉన్నదో ఈయనకి డబ్బులు ఈయన నమ్మి ఒక 15, 20 లక్షలు లేదా 1,00,00,000, 2,00,00,000 పెట్టినప్పుడు ఈయన ఉంటాడా, ఊడతాడా అనే ఆలోచన చాలామందికి ఉంటది కదా! అది ఉండకుండా ఉండటానికి ఏందనంటే అట్రాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏందనంటే బి, బి నథింగ్ బట్ ఏ బ్రిడ్జ్ బాండింగ్ లేదా బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు మాతోని మాట్లాడుతున్నారు, లేదా నేను మీతోని మాట్లాడుతున్నా. మీరు అటు చూసుకుంటా, ఇటు చూసుకుంటా ఏదో మమ్మల్ని క్వెషన్ అడిగిండ్రనుకోండి, నా లోపట ఎన్ని డౌట్లు ఉన్నాయి, ఈయనకు ఉంటాడో, ఎట్లా అంటూ ఏందనేది మన దగ్గర బాడీ లాంగ్వేజ్‌ని బట్టి తెలిసిపోతది. వాళ్ళకి కస్టమర్‌కి డౌట్స్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏందనంటే ఒక కంపెనీ అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్ ఉన్న కంపెనీస్ ఏం చేస్తున్నాం అంటే ఒక కస్టమర్‌ని తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత కస్టమర్‌కి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కంపెనీని ఆయన అడుగుతాడు. ఒక రియల్ ఎస్టేట్ అసోసియేట్ గానీ, ఏజెంట్ గానీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి, కస్టమర్‌కి కావాల్సిన నీడ్స్, కస్టమర్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతున్నాయో ఆయన బడ్జెట్ అదంతా కంపెనీకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అట్ ద సేమ్ టైం కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, ఎటువంటి డాక్యుమెంటేషన్ అడుగుతాడు, ఏందనేది మొత్తం క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా చూపించడానికి మనకి బ్రిడ్జ్ బాండింగ్ చేసి ఆయన కల్పిస్తే సరిపోతది. నెక్స్ట్ ఏందనంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడే బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే రియల్ ఎస్టేట్ అనేది సక్సెస్ కావడానికి చాలా సింపుల్ ఫార్ములా. దాంట్లో ఏందనంటే కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ నీడ్‌ని బట్టి కంటెంట్ మనం చెప్పాల్సొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 55 ఇయర్స్ ఉన్నాడు. ఆయన పెన్షన్ కోసం, ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా, ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ లాగా నాకు ఎవ్రీ మంత్ రావాలన్నట్టు ఉంటది. ఆయనకి పోయి నేను చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తే, లేదా ఆ రిలేటెడ్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్ గురించి చెప్తే ఆయనకి నీడ్ ఫుల్‌ఫిల్ కాదు. సో, కస్టమర్ ఎనాలిసిస్ అనేది కంటెంట్ మనకుండాలి. ప్లస్ మనం అమ్మే ప్రాజెక్ట్స్ ఎక్కడైతే అమ్ముతున్నామో, ఏదైతే మనం ప్రాజెక్ట్ ఇస్తున్నామో దానికి ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, డీటీసీపీ అప్రూవల్ ఉన్నాయా, హెచ్ఎండీ అప్రూవల్ ఉన్నాయా, మున్సిపల్ అప్రూవల్స్ ఉన్నాయా, అట్ ది సేమ్ టైం వాటికి రెరా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, ప్లస్ అవి ఎక్కడైతే కన్స్ట్రక్షన్‌కి యోగ్యంగా ఉన్నాయా, దాని చుట్టుపక్కల ఏదైనా ఉన్నాయా అనేది కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కంపెనీ సైడ్ మనం ఇచ్చేది. అట్ ది సేమ్ టైం ఏజెంట్‌కి అన్నిటికంటే ముఖ్యమైనది ఏందంటే కంటెంట్ ఏదైతే ఉన్నదో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ లోపట ఇంటర్నల్‌గా మీరు యాంబియాసిస్ కరెక్ట్ భలే చేశారు. కానీ ఇది ఇక్కడున్న ప్లాట్‌కి ఆర్ ఫ్లాట్‌కి లేదా ఏదైనా ప్రాజెక్ట్‌కి, హౌస్‌కి రేటు రిటర్న్స్ మంచిగా రావాలనంటే దీని చుట్టూ ఉన్న ఏదైతే డెవలప్‌మెంట్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ జూ పార్క్ వస్తుందా, లేకుంటే ఏదైనా సెడ్జ్ వస్తుందా, ఫార్మసిటీ వస్తుందా, స్పిరిచువల్ డెస్టినేషన్స్ ఏమైనా చుట్టుపక్కల ఉన్నాయా, పబ్లిక్ ఫ్లోటింగ్ బాగున్న ఏరియానా, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ బాగున్నాయా, ఇవన్నీ సరౌండింగ్స్ ఏదైతే డెవలప్‌మెంట్స్ ఉన్నాయో మోస్ట్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. ఆ కంటెంట్‌ని కస్టమర్‌కి డెలివర్ చేయగలిగేటట్టు ఉండాలి. సేమ్ థింగ్ ఇవన్నీ కస్టమర్‌కి చెప్పి మన డి, ఇప్పుడు సి అంటే కంటెంట్ వచ్చింది కదా, డి అంటే కస్టమర్ డీల్‌ని క్లోజ్ చేయాలి. డీల్ క్లోజ్ చేయాలన్నప్పుడు ఏంటంటే కస్టమర్‌కి ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొస్తున్నామో, ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర మనం అట్రాక్షన్‌గా ఉండి బ్రిడ్జ్ బాండింగ్ చేసి కంపెనీ ఇంట్రడక్షన్ చెప్పి కంటెంట్ మొత్తం చెప్పి సైట్‌కి తీసుకొస్తాం.
కస్టమర్ని ఒక సైట్కి తీసుకొస్తాం. సైట్కి తీసుకొచ్చినప్పుడు మనం చెప్పిన సబ్జెక్టు కంటెంట్ ఏదైతే ఉందో అవన్నీ చుట్టూ సరౌండింగ్స్ ఏమేమైతే డెవలప్మెంట్ చెప్పినామో అవన్నీ మనం డీల్స్ క్లోజ్ చేయడానికి, ఆయనకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అక్కడ రేట్ పెరుగుతుంది పెరగదు, లేదా ఆయన ఉండటానికి యోగ్యంగా ఉన్నది లేదని తెలుసుకోవడానికి బ్రిడ్జ్ బాండింగ్ అనేది. దాని తర్వాత ఈ డీల్ క్లోజ్ చేయడానికి డైరెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డీ ఫర్ నథింగ్ బట్ ఎ డీల్, డీ ఫర్ నథింగ్ బట్ ఎ డైరెక్షన్. ఆ డైరెక్షన్ చెప్పేసి వాళ్ళ నీడ్కు అనుగుణంగా ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ కొన్నిసార్లు లాస్ట్ నథింగ్ బట్ ఈ అంటే ఎవాల్యుయేషన్ అనమాట. ఒక కస్టమర్ వచ్చిండు, మన దగ్గర ప్లాట్ తీసుకున్నాడు, ఆర్ ఫ్లాట్ తీసుకున్నాడు, లేదా హౌస్ తీసుకున్నాడు, లేక విల్లా తీసుకున్నాడు. తీసుకున్న దాంట్లో ఆయనకి ఏం నచ్చి తీసుకున్నాడు అనేది ఆయనతో మనం ఫీడ్బ్యాక్ మ్యాండేటరీ తీసుకోవాలి. మ్యాండేటరీ తీసుకొని ఏం చేయాలనంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయనకి ఏవేవైతే విషయాలు నచ్చినాయో అవన్నీ మన దగ్గర గుడ్ ఉంటే గుడ్ తీసుకోవాలి. ఏదైనా నెగిటివ్ చెప్తే కస్టమర్ని మనం ఇగ్నోర్ చేయకుండా మనం ఏం చేయాలంటే వాటిని డెవలప్మెంట్ చేసుకొని ఫ్యూచర్లో ఎవాల్యుయేట్ తీసుకోవాలి. కొంతమంది కస్టమర్స్ ఏమవుతుందంటే మనం ఏదో తీసుకొచ్చినాం చెప్పినాం, ఆయన ఇంకా మనం చెప్పిన దానికి ఇంకొంచెం ఎక్కువ ఊహించుకున్నాడో, లేదా మనం చెప్పింది ఆయనకు అర్థం కాక తక్కువ ఊహించుకున్నాడో, లేదా మనకు చెప్పడం సరిగా రాలేదో, ఒక అసోసియేట్గా ఉన్న ఏజెంట్కి ఆ సబ్జెక్టు సరిగా చెప్పడం రాక ఆయన వేరే మిస్కమ్యూనికేషన్ అయ్యి, లేదా కొన్నిసార్లు ఆయన బడ్జెట్ పర్మిట్ కాకుండా, కొన్నిసార్లు అది సైట్ నచ్చక, ఆ పొజిషన్ ఆయన అనుకున్న దానికి ఆ సైట్ నచ్చక కొన్నిసార్లు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. నథింగ్ బట్ సేల్ కాదు. సేల్ కానప్పుడు మనం అతన్ని ఎట్టి పరిస్థితుల్లో డినే చేయకుండా కస్టమర్ని, ఆయనకి ఏమేమి నచ్చలేదు ఎమ్మటే సేల్ తీసుకోవట్లేదు అనగానే మనకి చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళతో కొంచెం మిస్బిహేవియర్ చేయటము, లేకుంటే వేరే తిరిగి మాట్లాడటం డిఫరెంట్ లాంగ్వేజ్లో, వాళ్ళని హర్ట్ చేయటము, లేదా ఇంకా ఎందుకు తీసుకోవట్లేదని నిర్దాక్షిణ క్వశ్చన్లు అడగటం. యాజ్ ఎ సేల్స్ పర్సన్గా, యాజ్ ఎ ఏజెంట్గా, యాజ్ ఎ అసోసియేట్గా మనం ఏంది ఆయనకి చూపించాలి మొత్తం. నచ్చదు అనేది కస్టమర్ చాయిస్. అది ఇక్కడ ఏంటంటే కస్టమర్ చాయిస్ని మనం బేస్ చేసుకొని మనం అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఎవాల్యుయేషన్ చేసుకొని ఎందుకు తీసుకోలేదో అన్నీ క్లియర్గా అడగాలి. అడిగిన తర్వాత ఓకే అది ఇది అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమేమి నెగిటివ్ ఇంపాక్ట్స్ మనకు ఫీడ్బ్యాక్ చెప్పిండో అవి చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ సార్ ఓకే సార్ మీ నీడ్కి ఫుల్ఫిల్ కాలేదండి, ఒక 2 నెంబర్స్ రెఫరెన్స్ ఏమన్నా ఇవ్వగలరా? ఎందుకంటే మనం ఎఫర్ట్ పెట్టినాం, తీసుకొచ్చినాం, అన్నీ చేసిన తర్వాత అవి ఫుల్ఫిల్ కానప్పుడు కనీసం ఫీడ్బ్యాక్ అడిగితే నెక్స్ట్ టైం ఈరోజు మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ కానీ, లేదా ఆయన దగ్గర బడ్జెట్ పర్మిట్ కాకపోవచ్చు, ఫ్యూచర్లో మేబీ ఆయనకు దగ్గర బడ్జెట్ మంచిగా ఉండొచ్చు, లేదా మన ప్రాజెక్ట్స్ ఇంతకంటే బెటరీ మనం ఆయన అనుకున్న లొకేషన్లో ఆయన అనుకున్న నీడ్కి తగ్గట్టుగా ఇక ముందు ఏమన్నా మన కంపెనీలో కానీ మన ప్రైమిసెస్లో కానీ మనకు తెలిసిన నాలెడ్జ్లో రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆయనకి సార్ మాకు కొత్త ప్రాజెక్ట్ ఇట్లా లాంచ్ అయిందని మీరు ఆ టైంలో ఇట్లాంటి నీడ్ అడిగిండ్రు కదా, ఆ నీడ్కి తగ్గట్టుగా మనం ఇక్కడ క్లియర్గా మీకు చెప్తున్నాం సార్, వీటికి తగ్గట్టు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఒకసారి చూద్దామంటే మనం ఇచ్చే హాస్పిటాలిటీని బట్టి, మనం ఇచ్చే ఆయనకి రెస్పెక్ట్ని బట్టి మన మీద గుడ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మ్యాండేటరీ 100% ఆయన మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి కస్టమర్ బేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఒకసారి మనతోని జర్నీ చేసిండు అనుకోండి, సైట్ చూస్తానికి వచ్చినప్పుడు అతనితోని చేసిన జర్నీనే మనకు లైఫ్ టైము ఇంకొక ఎసెట్ లాగా మారేటట్టు ఉండాలి. అట్లా ఆయనకి కస్టమర్కి ఏ విధమైన బెనిఫిట్లు ఇస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కావాలనంటే ABCDE అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టుడే సినారియోలో. ప్లస్ వీటన్నిటికంటే ముఖ్యమైందనంటే ఆయన రెగ్యులర్గా సైట్కి వెళ్ళాలి. ఓకే, ఎవ్రీ సండేస్ కానీ కొన్ని సైట్ మేళాలు, సైట్ విజిట్స్ అని ఉంటాయి. అక్కడ వచ్చే కంటెంట్ని క్లియర్గా నేర్చుకోవాలి. రియల్ ఎస్టేట్ది సక్సెస్ కావడానికి సింపుల్ అండి. వాళ్ళ సీనియర్స్ ఎవరైతే చెప్తున్నారో, వాళ్ళని ఎవరైతే ట్రైన్ చేసిన లీడర్స్ ఉన్నారో, లేదా ట్రైనర్స్ ఉన్నారో, కంపెనీ మేనేజ్మెంట్ ఉన్నదో, అడ్మిన్ టీం ఉందో, వాళ్ళు చెప్పింది ఒక 3 months నేర్చుకుంటే చాలు. రియల్ ఎస్టేట్ది ఏంటనంటే ఈజీ. మనది ఏదన్నా మీరు సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఇంకో ప్రోడక్ట్ కానీ, లేకుంటే సినిమా ఇండస్ట్రీ కానీ, వేరే ఏ ఇండస్ట్రీ కన్నా సరే డైలీ మోస్ట్ అప్గ్రేడేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం అన్ని పారామీటర్లో అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. అప్గ్రేడ్ అయితేనే మనం ఉంటుంది. పురాతన కాలంలో సినిమాలు బ్లాక్ అండ్ వైట్లు ఉండే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకో తీరుగా అయిపోయింది, దాని తర్వాత కలర్లు వచ్చినాయి. ఇప్పుడు సీజీలో ఒక రూమ్లో సినిమా మొత్తం షూట్ చేసేసి సీజీ వరకు ఇవన్నీ చేసేసి వీడియోను ఎడిటింగ్ చేసేసి మనం చేయగలిగేటట్టున్నది. దీనివల్ల ఏంటంటే టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ స్టార్స్ కానీ, వీడియో పర్సన్స్ కానీ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌత్ సైడ్ హైదరాబాద్ది తీసుకుందాము. సౌత్ సైడ్ హైదరాబాద్ది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుందనంటే,
ఇప్పుడు సౌత్ సైడ్ హైదరాబాదు అక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఉన్నది. ఎయిర్పోర్ట్ మారిపోదు ఓవర్ నైట్. అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కొద్దిగా ముందలకున్నది, అది మారిపోదు. ఇంకో కొద్ది దూరంలో ఇంకొక టౌన్ ఉన్నది, అక్కడ జూ పార్క్ వస్తున్నది షాద్ నగర్ దగ్గర, అది రాత్రికి రాత్రి మారిపోదు. టెక్నాలజీ అంటే కొన్ని సంవత్సరాల కొద్ది అటు సైడ్ ఆ డెవలప్మెంట్ చెప్పే మనం సేల్స్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మారిపో. రియల్ ఎస్టేట్ ఫస్ట్ 90 days అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని నేర్చుకుంటే మటుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నది. రైట్. చూసారు కదండి, సార్ గారు అయితే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకొని కాలేకపోతున్నారో వాళ్ళకైతే సార్ అయితే చాలా మంచి టిప్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.